ఈరోజు విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరగబోతుంది. ఈ పదాధికారుల సమావేశానికి బీజేపీ అగ్రనేతలంతా కూడా ఏపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు కూడా రావడం జరిగింది. సార్ చెప్పండి, ఈరోజు పదాధికారుల సమావేశంలో ఎలాంటి అంశాలు కీలకంగా చర్చకు రాబోతున్నాయి? అంటే ఎప్పుడు ఊహించినటువంటి విధంగా ఏదైతే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో అత్యంత అద్భుతమైన విజయం సాధించామో దానిపైన కూడా కొంత డిస్కషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మా మధుకర్జీ అంటే జనరల్ సెక్రటరీ గారు, సంఘటన మంత్రివర్యులు, ఆయన కూడా అక్కడికి వెస్ట్ బెంగాల్ వెళ్ళి సుమారు ఒక 4 to 5 months ఆయన అక్కడే స్పెండ్ చేశారు. సో ఏ విధమైన అనుభవాలు ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ వచ్చే మనం ఎలక్షన్స్లో కానీ మన పార్టీ ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనే దానిపైన ఎక్కువ చర్చ ఉంటుంది. ఇది ఒకటే కాకుండా జనరల్గా కూడా మాకు ఈ సమావేశం అనేది రొటీన్గా పెట్టవలసిన అవసరం ఉంది. బట్ ఈ సందర్భంగా దీనిపైన ఎక్కువ, అలాగే అస్సాం గెలవటం జరిగింది, పాండిచ్చేరి పుదుచ్చేరి కూడా గెలవటం జరిగింది. సో ఇవన్నీ కూడా చర్చకి ఎక్కువ వస్తాయి. అంటే మీరు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు, టీడీపీ, జనసేన, కానీ బీజేపీకి అంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఈ కూటమిలో? డెఫినెట్గానే దాంట్లో ఆ విధమైన ఇబ్బందులు ఏమీ లేదు. కూటమి నేతల మధ్య కానీ ఆ పెద్దల మధ్య కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఏ విధంగా చెప్తే ఆ విధంగా భారతీయ జనతా పార్టీ వరకు తప్పనిసరిగా అదే విధమైన మేము నిర్ణయం ఉంటుంది. తమిళ రాజకీయాలు చూస్తూ ఉన్నాం ఇప్పుడు, దానిపైన మీ పార్టీ అభిప్రాయం ఏంటి సార్? మాకు భారతీయ జనతా పార్టీ కేవలం ఒక్క సీటు వచ్చింది, అది కూడా ఉదక మండలంలో అక్కడ వచ్చింది, ఊటీ దగ్గర. సో బట్ మిగిలినవన్నీ ఏఐడిఎంకే తోటి టైప్ తోటి ఉన్నాయి. ఇప్పుడు అది రకరకాల ఈక్వేషన్స్ జరుగుతున్నాయి. ఏదైనా ఒక సినీ యాక్టరు విజయ్ గారు అత్యంత అద్భుతమైన విజయం సాధించడం అనేది ఎవరు కూడా ఊహించలేదు. బట్ ఎందుకంటే ఇదివరకు జరిగిన సంఘటనలో అటువంటి జరగలేదు. బట్ ఏదేమైనా వారికి నమస్తే, ఏదైనా వారికి ధన్యవాదములు. డెఫినెట్గా కంగ్రాచ్యులేషన్స్ చేయవలసిన అవసరం ఉంది. అంటే ప్రధానంగా విజయ్కి అంత సీట్లు వచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు. ఈ పరిణామాలు ఎలా చూస్తాం? అంటే ఫ్యూచరిస్టిక్ ఇబ్బందులు లేకుండా మనము ఏదైనా ముందే డిసైడ్ చేసుకుని చేయటం అనేది అప్రాపరేట్ అనే ఉద్దేశంతో చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయము. ఎందుకంటే ఇప్పుడు ముందే ఏది మాట్లాడుకున్నా అది డెమోక్రటిక్గా కరెక్ట్గా ఉంటుంది. ముందే లేకుండా ముందు గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ రకరకాల ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్స్, అన్స్టెబిలిటీ, డిస్ప్లెజర్స్ ఇటువంటి లేకుండా ఉండటం గురించి వారికి కూడా కొంత నిబంధనలు ఉంటాయి. నిబంధనల ప్రకారం చేసి ఉండవచ్చు. అంటే విజయ్ గెలవడానికి అక్కడ జగనే కారణం అని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. ఆయన జగన్ ఫోటో పెట్టుకున్నారు, అందుకే గెలిచారు అని అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తుంది బీజేపీ? అసలు జగన్ గారికి విజయ్ గారికి సంబంధం ఏందమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని విజయ్ గారు గెలవటం అంటే అంతకంటే అవమానం ఏమీ లేదు. ఇప్పుడు విజయ్ గారి పైన మేమంటే భారతీయ జనతా పార్టీ ఎగనెస్ట్గా పోటీ చేస్తుంది. అయినప్పటికీ కూడా మేము వారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాము. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా కంగ్రాచ్యులేషన్స్ వారికి తెలియపరచడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకుని విజయ్ గారు గెలిచారని అంటే అంతకంటే హాస్యాస్పదం ఏమీ లేదు. ఆ తర్వాత నేను మొన్న ఎక్కడ చూశాను దేంట్లో సోషల్ మీడియాలో, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి విజయ్ గారికి తేడా ఏంటంటే, నేనంటాము కాదు, వాస్తవం కూడా అదే జరిగింది. విజయ్ గారు వారు డ్రైవర్ కుమారుడికి లేకపోతే డ్రైవర్కు సీటు ఇచ్చి గెలిపించుకున్నారు, కుమారుడికి సీట్ ఇచ్చి గెలిపించారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే డ్రైవర్ని హత్య చేసిన వ్యక్తిని పాలాభిషేకం చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేయడం జరిగింది ఎమ్మెల్సీ అనంతబాబు గారు విషయంలో. మరి అసలు కంపారిజన్ అనేది తప్పు, రాంగ్ కంపారిజన్. అంటే పంచాయతీ ఎన్నికల్లో రాబోతున్న నేపథ్యంలో బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది?
డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక అగ్రనేతగా మనం భావించవలసిన అవసరం ఉంది. అదే జరుగుతుంది కూడా. అయితే తెలంగాణలో కూడా ఈసారి బీజేపీ పార్టీని అధికారం తీసుకొచ్చే దిశగానే మేము అడుగులు వేస్తున్నామని చెప్పైతే చెప్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశం పైన బీజేపీ ఈసారి ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మొదటిసారి కైవసం చేసుకున్న నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో తనకంటూ ఒక ముద్ర వేసుకునే ప్రయత్నం అయితే బీజేపీ చేస్తుందనే చెప్పాలి. అయితే విజయ్ ఏదైతే జగన్ ఫోటో పెట్టుకోవడం వల్లే గెలిచారని అయితే వైసీపీ సోషల్ మీడియా ఏదైతే ట్రోల్ చేస్తుందో దాన్ని బీజేపీ నేతలు కూడా ఇదంతా హాస్యాస్పదమని కొట్టివేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, ఎల్టీవీ తెలుగు, విజయవాడ.